నమస్కారం సార్. మాది జాన్కంపేట, ఎడపల్లి మండల్, బోధన్ తాలూకా. మా బిడ్డ సొంత గ్రామమైన మా జాన్కంపేట నుంచి ఆర్మూర్ క్యాంటీన్లో పని చేసుకోవడానికి నిన్న వచ్చింది. వచ్చినట్టు పని అంతా చేసుకొని తిరిగి జాన్కంపేటకు వస్తుండగా మార్గమధ్యంలో అంకాపూర్ యువతల మార్గమధ్యంలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో మొత్తము 5-6 పిల్లలు ఉండగా మా బిడ్డ ఆ సంధ్యారాణి మరణమైపోయింది, చనిపోయింది. కాబట్టి ఇంకా 2-3 నిజామాబాద్ హాస్పిటల్ ఉన్నారు. ఒక సీరియస్ ఉంటే హైదరాబాద్కి కొండపోయారు. మొత్తం వీళ్ళంతా ఒక గ్రూప్గా క్యాంటీన్ పని చేసుకోవడానికి ఆర్మూర్కి వచ్చేది. మాకు రాత్రి తెల్లారుజామున 4 గంటలకు 3 గంటల టైంలో ఫోన్లలో మెసేజ్లు వస్తే అది చూసి పరిగెత్తుకొని ఆర్మూర్కి రావడం అయింది. ఇక్కడ ఆర్మూర్లో మార్చర్లో చూసి మా బిడ్డ అన్నీ మేము గుర్తుపట్టిన తర్వాతనే ఈ ప్రెస్ వాళ్ళకి, పోలీసు వాళ్ళందరికీ దయచేసి చెప్తున్నాము. మా బిడ్డ తరపున మాకు ఏదైనా నష్టపరిహారం ఉంటే మీరందరూ కలిసి మాకు సహకరించగలరు. ఇది మా విన్నపము. మా సంధ్యారానికి చాలా ఘోరము, పేద కుటుంబము. మాకేమో అగ్రికల్చర్ వ్యవసాయం లేదు, మాకేమో ఆసుపత్రులు ఏమి లేవు. బీద కుటుంబం, కూలి నాలి చేసుకునే వాళ్ళము, లేబర్ కుటుంబము. సొంతము ఊరు మాది జాన్కంపేట, ఏర్కొల్లము, ఎస్టీ. ఇది దెబ్బలు తగిలినాయి. ఆటోలు ఉన్న అందరికీ దెబ్బలు తగిలినాయి. మరణము మా బిడ్డకి జరిగిపోయింది, సంచారానికి మరణం జరిగిపోయింది. ఇంకా 2-3 కలిసి వాళ్ళ దోస్తుల ఫ్రెండ్స్ నిజామాబాద్ హాస్పిటల్ ఉన్నారు. ఒక సీరియస్ ఉన్న వ్యక్తి హైదరాబాద్కు కొండపోయింది. కాదు, మా సంధ్యతోని ఫ్రెండ్స్ ఆడపిల్ల, ఆమెను కూడా కొండపోయింది. మాకు తెలిసిన విషయం ఇది. ఇక మొత్తం పోలీసు ఎస్ఐ సిఐ గారు మొత్తం ఎంక్వైరీ చేసి మరి అక్కడ బైకు, అదే ఏం బండి, అది రాయల్ బుల్లెట్ బండి, వాళ్ళు ఇద్దరు కలిసి తాగి వచ్చి అటక్కి తలిగించారు. అటు బ్యాక్ లెఫ్ట్కు పూరా లెఫ్ట్కే ఉన్నారు. వీళ్ళు తాగి రావడం వలన స్పీడ్ తోటి వచ్చి ఆటోకి తగిలి